హరే కృష్ణ అండి. అందరికీ స్వాగతం. ఈ రోజు కార్యక్రమానికి ముందుగా జగన్నాథ్ మందిర దర్శనం చేసుకొని ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రా మాయికి, సుదర్శన్ భగవాన్ की जय, पंचतत्व की जय, जय वामन देव की जय, परशुराम भगवान की जय, प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈ రోజు మనం 8వ అధ్యాయంలో హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ, ఈ రోజు మనం 28వ శ్లోకాన్ని చూస్తామండి. సో 28వ శ్లోకం వచ్చేసి 8వ అధ్యాయంలో చివరి శ్లోకం. అంటే 8వ అధ్యాయం మొత్తం చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు చివరిగా మనకి ఏమి కంక్లూజన్ ఇస్తున్నారు అనేటువంటి విషయం మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే 8వ అధ్యాయం మొత్తంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవంతుణ్ణి ఎలా ప్రాప్తించుకోవాలి అనేటువంటి విషయం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. అయితే మామూలుగా మనం చూస్తే మనం ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసం అనేక సంస్థలు ఏర్పాటై అయి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఎలా బ్రతకాలి అనేటువంటి విషయంలో శిక్షణని ఇస్తూ ఉన్నాయి. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా బ్రతకాలి అనేటువంటి దాంతో పాటు ముందుగా ఎలా చావాలి అనేటువంటి విషయం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎలా బ్రతకాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఎలా చావాలి అని తెలుసుకోకుండా ఎలా బ్రతకాలి అనేటువంటి విషయం తెలుసుకొని కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఎలా బ్రతకాలి అనేటువంటి విషయం ప్రతి జీవికి తెలుసు. ప్రత్యేకించి దాని గురించి శిక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే జంతువులకు కూడా ఎలా బ్రతకాలో తెలుసు. కాబట్టి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కంటే ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, జంతువులు కూడా అవి బ్రతకడం కోసం మన దగ్గరకు వచ్చి, నేను 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నాకు ఈ రోజు మీరు కొంచెం రోటీ ఇవ్వండి, లేకపోతే రైస్ పెట్టండి అని చెప్పేసి కుక్కలు, జంతువులు మన దగ్గరకు వచ్చి ఏం అడగవు. మనం పెడితే తింటాయి, పెట్టకపోయినా అవి మేనేజ్ చేసుకుంటాయి. అంతే తప్ప బ్రతకడం గురించి ప్రత్యేకమైనటువంటి శిక్షణ జంతువులకి లేనప్పుడు మరి మనుషులకి ఎందుకు? అయితే శ్రీకృష్ణ భగవానుడు 8వ అధ్యాయంలో మనకి ఈ శాస్త్రాన్ని మనకు తెలియజేస్తున్నారు. మొత్తం 8వ అధ్యాయం మొత్తం కూడా అర్జునుడు అడిగినట్టు ఒకే ఒక ప్రశ్నకి సమాధానంగా, మరి నిన్ను ఎలా అంత్య సమయంలో గుర్తుంచుకోవాలి అనేటువంటి విషయానికి సమాధానంగానే ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి జీవులు ఏ విధంగా వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, తపస్సులు చేస్తారు, దానాలు చేస్తారు, వాళ్ళ కర్మల ద్వారా ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని చివరికి గుర్తుంచుకునే విధంగా వాళ్ళ యొక్క సాధన చేస్తారు అనేటువంటి అనేక యోగ విధానాల ద్వారా భగవంతుడిని ప్రాప్తించుకునేటువంటి మార్గాల్ని తెలియజేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తు గురించి తెలియజేశారు, ఆధ్యాత్మిక జగత్తు గురించి తెలియజేశారు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జగత్తు గురించి తెలుసుకుంటామో అప్పుడు మనకి భౌతిక జగత్తు మీద ఉన్నటువంటి మోహం వదిలిపోతుంది అనేటువంటి విషయాన్ని మనకి ప్రత్యేకించి తెలియజేయడం కోసం ఆయన ఆధ్యాత్మిక జగత్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఆ గొప్పతనం భౌతిక జగత్తు కంటే ఎంత గొప్పది అనేటువంటి విషయం మనము ఆ కొన్ని శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేశారు. అయితే ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా మనం భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం సాధ్యమవుతుందా? భగవంతుణ్ణి ప్రాప్తించుకోలేకపోతామా? ఒకవేళ ఏమైనా ఈ అన్ని పద్ధతుల్ని చేసిన తరువాత కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకునేటానికి ఏదైనా గ్యారంటీ ఉందా? సో అయితే మరి మనం భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి కూడా ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందుకనే మనకి 26వ శ్లోకంలోంచి కొన్ని విషయాలు చెప్పారు. భగవంతుడి దగ్గరికి మనం చేరడానికి కృష్ణ మార్గము, శుక్ల మార్గము అనేటువంటి విషయాలను చెప్పారు. అంటే చీకటి దారి, వెలుతురులో ఉన్నటువంటి దారి. అంటే మనం ఏ సమయంలో మరణిస్తాము, మరణించేటువంటి సమయం కూడా మనకు తోడ్పడాలి. సో ఇవన్నీ చూస్తే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి ఒక గొప్ప విధానాన్ని భగవంతుడు మనకి తెలియజేశారు. దాంట్లో భాగంగానే మనకి యోగ మిశ్రిత భక్తి, కర్మ మిశ్రిత భక్తి, జ్ఞాన మిశ్రిత భక్తి ఇవన్నీ తెలియచేసి చివరిగా శ్రీకృష్ణ భగవానుడు
వీటన్నిటి మీద నువ్వు భగవత్ ప్రాప్తి పొందగలవో లేదో గ్యారంటీ లేదు, కానీ శుద్ధ భక్తి ద్వారా నువ్వు గ్యారంటీగా భగవంతుణ్ణి పొందగలవు, భగవత్ ప్రాప్తి పొందగలవు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ రోజు కంక్లూజన్ లో శ్రీకృష్ణ భగవానుడు 28వ శ్లోకంలో తెలియజేస్తున్నారండి. సో ఈ రోజు కృష్ణ భగవానుడు ఏం తెలియజేస్తున్నారో చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాధ్యయనము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన లేదా తాత్విక కర్మలను మరియు కామ్య కర్మలను వనరించుట వలన కలుగు ఫలితములు భక్తి మార్గమున చేపట్టు మనుజునికి లభింపకపోవు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు వేదాలను అధ్యయనం చేయటం వలన, లేకపోతే యజ్ఞాలను చేయడం వలన, లేదంటే తపస్సులు చేయడం వలన, దాన ధర్మాలు చేయటం వలన, లేదు అంటే కామ్య కర్మలు చేయటం వలన, ఇలాంటివన్నిటినీ చేయటం వలన కూడా నువ్వు ఏదైతే లాభాన్ని పొందుతావో ఆ లాభానికి మించినటువంటి లాభాన్ని నువ్వు భక్తియుత సేవ ద్వారా, భక్తి మార్గంలో ఉండడం ద్వారా పొందగలవు అనేటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇవన్నీ కూడా నిర్వహించడానికి మనకి భగవంతుడు వర్ణాశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వర్ణాశ్రమ విధానంకి అనుసరిస్తే మనం ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనం చేసినట్లే. అంటే ఇప్పుడు ఆశ్రమ విధానాలను చూస్తే ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అన్ని ఆశ్రమాలు వాళ్ళకి అప్లికబుల్ అవుతాయి. అయితే మొదలుగా ఆశ్రమాలు ఏమేమి ఉన్నాయి అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. అయితే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే 20 సంవత్సరాల వయసు వరకు కూడా గురువు యొక్క ఆధ్వర్యంలో వేదాల యొక్క అధ్యయనం చేయాలి. అదే మనకి ఇక్కడ కృష్ణ భగవానుడు మొదటగా చెప్తున్నారు. వేద అధ్యయనము వలన కూడా మనం సాధించగలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని గురించి. అయితే ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి భిక్షని స్వీకరిస్తూ తీసుకొచ్చినటువంటి భిక్షని గురువుకి వండి, గురువుకి సేవ చేస్తూ మనము ఆ వేదాలని అధ్యయనం చేయాలి. అలా వేదాధ్యయనం చేసేటువంటి సమయంలో గురువు యొక్క ఆజ్ఞానుసారమే మనము ఆహారం తీసుకోవడం కూడా ఉంటుంది. ఒకవేళ గురువు మర్చిపోయి నువ్వు ఈ రోజు భోజనం చెయ్యి అని చెప్పలేదు అనుకోండి, ఆ రోజు ఆ శిష్యుడు ఆ విధంగా ఉపవాసం కూడా ఉండాలి. అంతేకాని గురువు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, గురువు తినేశాడు కాబట్టి నేను కూడా తినేయచ్చు అనేటువంటి ఉద్దేశంలో ఈ బ్రహ్మచర్యాశ్రమంలో నిర్దేశించబడలేదు. అంటే మనం 20 సంవత్సరాల వరకు మన విద్యాభ్యాసం ఏదైతే ఉంటుందో ఆ విద్యాభ్యాస సమయము అనేటువంటిది లగ్జరియస్ గా జీవించటం కోసం కాదు, లేకపోతే ఏదో ఎంజాయ్మెంట్లు చేయటం కోసం కాదు, గురువు దగ్గర నుంచి మనం వేదాలు అధ్యయనం చేయటం కోసం. అలా అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుందంటే సమగ్రమైనటువంటి ఒక వ్యక్తిగా మనం రూపుదిద్దుకుంటాం. ఆ తర్వాత మనము గృహస్థ జీవనానికి అనుమతించబడతాం. అంతేకాని వయసు వచ్చేసింది కాబట్టి నేను గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోతా అంటే కుదరదు. వయసు వచ్చినా అవసరమైనటువంటి జ్ఞానం వచ్చేంత వరకు మనిషి గృహస్థ జీవనంలోకి వెళ్ళకూడదు. మరి గృహస్థ జీవనంలోకి వెళ్ళిన తర్వాత గృహస్థుడుగా మరి మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే, గృహస్థుడుగా మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం కోసం మనిషి యజ్ఞాలను నిర్వహించాలి. భగవద్గీతలో చెప్పిన విధంగా మనం కర్మల్ని చేయాలి. అలా కర్మలు చేస్తూ సత్వగుణం, రజోగుణం, తమోగుణయుతమైనటువంటి దాన ధర్మాలు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఏమి దానం చెయ్యొచ్చు, ఏమి దానం చేయకూడదు, ఎలాంటి దానాల్ని మనకి శాస్త్రం ప్రకారంగా చెయ్యొచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఆ గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి యజ్ఞాలను నిర్వహిస్తూ దానాలను చేయాలి. అది కూడా సత్వగుణయుతమైనటువంటి దానాలను చేయాలి. అలా కొంతకాలం గృహస్థ జీవనం గడిపిన తర్వాత వ్యక్తికి వానప్రస్థ జీవనం అనుమతించబడింది. ఎప్పుడైతే మనిషి వానప్రస్థ జీవనానికి వెళ్ళిపోతారో అప్పుడు వానప్రస్థంలో తపస్సును ఆచరించాలి. అంటే మనిషి వనాలకు వెళ్ళిపోవాలి. ఏవో శరీరాన్ని కప్పుకోవడానికి అవసరమైనంత వరకు మాత్రమే బట్టలను ధరించాలి. శరీర పోషణ కంటే కూడా ఆధ్యాత్మిక సాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ శిరోజాలను కూడా ఖండించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ విధంగా గొప్ప తపస్సును చేసిన తరువాత మనిషి సన్యాసాశ్రమానికి ఉద్ధరించబడతారు.
ఎప్పుడైతే సన్యాసాశ్రమంలో కూడా పరిపూర్ణత వస్తుందో అప్పుడు భగవత్ ప్రాప్తి అనేది లభ్యమవుతుంది. అంటే మనం భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం కోసం ఉన్నటువంటి ఈ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అయితే మరి ఒక భక్తుడిని చూస్తే ఇవన్నీ ఏం చేయలేము, అన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే భగవంతుడు ఇంతకు ముందు శ్లోకంలో నువ్వు శుక్ల మార్గంలో ప్రయాణం చేస్తున్నావా లేకపోతే కృష్ణ మార్గంలో ప్రయాణం చేస్తున్నావా అనేటువంటి దానికి సంబంధం లేకుండా ఉండాలి అని అంటే నువ్వు భక్తిని ఆచరించు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు. అంటే ఒక భక్తుడు ఇవన్నీ చెయ్యకపోయినా కేవలం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించటం ద్వారా, భగవంతుడికి భక్తియుత సేవ చేయటం ద్వారా ఈ అన్ని ఆశ్రమాలలో చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ అతిశయించినట్లు ఒకేసారి శ్రీకృష్ణ ధామానికి చేరగలడు. భగవద్భక్తి ద్వారా అవన్నీ కూడా నిర్వహించిన దాంతోనే సమానం అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మీరు ఇలా ఎలా చెప్పగలరండి? మాకేమైనా ఉదాహరణలు ఇస్తారా? ఉదాహరణలు ఎవరైనా ఉన్నారా? వేదాధ్యయనం చేసి భగవద్ధామాన్ని పోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు అంటే తపస్సులు చేసి దాన ధర్మాలు చేసి కర్మలు చేసి కూడా భగవద్ధామాన్ని పొందలేరు, గ్యారంటీ లేదు అని అంటున్నారు కదా. కానీ భక్తి చేస్తే గ్యారంటీ ఉంది అని అంటున్నారు కదా. అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అంటే మనం ఉదాహరణలు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఈ ఈ మనకి శాస్త్రం తెలియకపోవటం వల్ల మనకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి అని అంటే శాస్త్రం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ బ్రాహ్మణులకి ఏమిటి? కర్మకాండలో మనల్ని ఇరికి చేస్తున్నారు. కర్మకాండ ప్రకారం కూడా వేదాల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అయితే కర్మకాండలో చెప్పబడినటువంటి విషయాలు ఏది చేసినా కానీ, లేదు అంటే ఇతర యోగ విధానాల ద్వారా ఏది చేసినా కానీ భగవత్ ప్రాప్తి అనేటువంటిది అంతిమ లక్ష్యం. సో అలాంటి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కర్మకాండలోనే ఇరుక్కుపోవాలా? కర్మకాండ నుంచి దాటి మనం బయటికి వస్తే తప్ప మనం భగవత్ ప్రాప్తిని పొందలేము. కానీ శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఈ కర్మకాండ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనల్ని ఇరికిచ్చేసి మనం అక్కడే ఉండిపోయే విధంగా మన యొక్క జీవిత విధానం అనేది ఉండకూడదు. అయితే ఇప్పుడు వేదాధ్యయనం చూస్తే శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి రావణాసురుడు. సో రావణాసురుడు గొప్ప పండితుడు, శాస్త్రం చాలా బాగా తెలుసు. అయితే ఆయన భగవంతుడిని తెలుసుకోగలిగారా? అంత గొప్పగా అన్ని వేదాలు చదివినటువంటి రావణాసురుడు భగవంతుడిని తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే హనుమంతుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి గురించి తెలియజేస్తే అప్పుడు ఆయనకు కొంత రియలైజేషన్ వస్తుంది. అయినా సరే అంత శాస్త్రాలు చదివినా ఎవరో ఒకళ్ళు భగవంతుడి గురించి తెలిసినటువంటి వ్యక్తి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేస్తున్నా కానీ ఆయన అన్ని వేదాలు చదివి కూడా భగవంతుడిని పొందలేకపోయారు. భగవంతుడిని ఆయన శత్రువుగానే భావించారు. సో అది వేదాధ్యయనం వలన భగవంతుడిని ప్రాప్తించుకోవడం అనేటువంటిది పూర్తిగా సాధ్యం కాదు అనేటువంటి విషయానికి రావణాసురుడు ఒక ఉదాహరణ. అంతేకాదు దుర్యోధనుడు కూడా. సో దుర్యోధనుడికి కూడా చాలా రాజకీయం తెలుసు, శాస్త్రం తెలుసు, చాలా పండితుడికి ఉండాల్సినటువంటి అన్ని రకాల జ్ఞానాలు కూడా దుర్యోధనుడికి ఉన్నాయి. కానీ పక్కనే ఉన్న శ్రీకృష్ణ భగవానుడిని ఆయన అర్థం చేసుకోలేకపోయారు. అది వేదాధ్యయనం వలన కూడా మనం పరిపూర్ణతని సాధించలేము అనడానికి కొన్ని ఉదాహరణలు. ఇక యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తులు ఏమైనా పరిపూర్ణతను సాధించారా అనడానికి మనకి దక్షుడు ఒక ఉదాహరణ. సో దక్షుడు నిర్వహించినటువంటి యజ్ఞాలు వేరే ఎవరూ కూడా నిర్వహించలేదు. కానీ చివరికి దక్షుడు కూడా విష్ణు భగవానుడిని అర్థం చేసుకోలేకపోయారు. సో అందువలనే ఆయన శివుడితోటి శిక్షింపబడ్డారు. అంతేకాదు బృందావనంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ మధురలో కొంతమంది వేద పండితులు యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈయన గోపబాలులతో కలిసి వెళ్ళినప్పుడు ఈయనకి ఆకలిస్తుంది. కృష్ణ భగవానుడికి బలరాముడికి ఆకలిస్తుంది. ఆకలేసినప్పుడు గోపబాలులందరినీ చెప్తారు, ఇక్కడ కొంచెం దూరంలో యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు, ఆ యజ్ఞం నిర్వహించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి యజ్ఞ ప్రసాదాన్ని తీసుకొని రా, మేము భోంచేస్తాము, మాకు బాగా ఆకలిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినటువంటి ఈ గోపబాలుడు ఇట్లా కృష్ణ భగవానుడు అక్కడ పక్కనే పార్కులో కూర్చొని ఉన్నారు, ఆయనకి బాగా ఆకలిస్తుంది, ఆయనకి ప్రసాదం ఇవ్వండి అని అంటే, మేము యజ్ఞం చేస్తున్నాం, మీరేంటి ఇప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, యజ్ఞం పూర్తవక ముందే మేము మీకు ఎలా ప్రసాదాన్ని ఇవ్వగలము అని ఆ గోపబాలుని తిరిగి పంపించేస్తారు. అయితే గోపబాలుడు అంటారు,
మీరు ఎవరి కోసమైతే యజ్ఞం చేస్తున్నారో ఆయనే మీ యజ్ఞం సంపూర్ణం అవ్వక ముందే మీ మీద కరుణతో ఇక్కడికి వచ్చి మీ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించడానికి వచ్చారు. అయినా సరే మీరు మాకు యజ్ఞ ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్తే, అలాంటి యజ్ఞాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన్ని ప్రాప్తించుకోవడం ఎలా అనేటువంటి విషయం తెలియక వాళ్ళు యజ్ఞం పూర్తయ్యేంత వరకు మేము కృష్ణుడు వచ్చినా పెట్టం, లేకపోతే మీరు వచ్చినా పెట్టం, ఎవరికి పెట్టం, మీరు వెళ్ళిపోండి అని అంటారు. సో ఆ విషయాన్ని వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడికి తెలియజేస్తే శ్రీకృష్ణ భగవానుడు మీరు యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క పత్నుల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి ప్రసాదం అనేటువంటి విషయం తెలియజేస్తారు. అప్పుడు వీళ్ళు ఆ యజ్ఞ పత్నుల దగ్గరికి వెళ్ళి అడిగితే, యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల యొక్క పత్నుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కృష్ణ భగవానుడు వచ్చారా, అయితే మేము ఇప్పుడే వస్తున్నాం. వాళ్ళు జస్ట్ ప్రసాదం పంపించడమే కాదు, క్యారేజీలు తీసుకొని వాళ్ళందరూ కలిసి కృష్ణుడు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి కృష్ణుడికి వాళ్ళు ప్రసాదాన్ని వడ్డించి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు, మేము ఇంత యజ్ఞాలు చేసి కూడా మేము భగవంతుని తెలుసుకోలేకపోయాం, స్వయంగా భగవానుడే మన దగ్గరకు వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తా అన్నారు, మన మీద కరుణతోటి మన యజ్ఞం సంపూర్ణం అవ్వక ముందే భగవంతుడు ప్రసన్నమయ్యారు, అయినా సరే ఆయన్ని మనము తెలుసుకోలేకపోయాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇది ఇంకొక ఉదాహరణ. ఒక భక్తుడు మాత్రమే, అంటే యజ్ఞం నిర్వహించేటువంటి బ్రాహ్మణుల యొక్క పత్నులు తెలుసుకోగలిగినటువంటి విషయాన్ని ఆ బ్రాహ్మణులు తెలుసుకోలేకపోయారు యజ్ఞాలు నిర్వహించినా కానీ. అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడం కోసం యజ్ఞం కంటే భక్తి ముఖ్యం అనేటువంటి విషయం ఇక్కడ కూడా మనకి అర్థమవుతుంది. ఇక తపస్సు విషయానికి వస్తే, అయితే అనేక యుగాల పాటు తపస్సు చేసినటువంటి వ్యక్తులు కూడా భగవద్ధామానికి చేరినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. హిరణ్యకశిపుడు గొప్ప గొప్ప తపస్సు చేశాడు. అమరత్వాన్ని సాధించడం కోసం ఆయన చేసినటువంటి తపస్సు వేరే ఏ వ్యక్తి కూడా చేయలేడు. కానీ భగవంతుణ్ణే శత్రువుగా భావించి భగవంతుడి చేతిలోనే మరణించడం అనేది జరిగింది. అనేక యుగాలు తపస్సు చేసినటువంటి విశ్వామిత్రుడు కూడా భగవత్ ప్రాప్తిని పొందటానికంటే ముందు ఆయనకి చాలా, శ్రీరామచంద్రుడు దేవాది దేవుడికి సేవ చేయటం వల్లనే మనకి ఈ భగవత్ ప్రాప్తి సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా లేటుగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే ఆయన శ్రీరామచంద్రుడికి గురువుగా శ్రీరామచంద్రుడికి సేవ చేశారో అప్పుడే ఆయన భగవత్ ప్రాప్తిని పొందడానికి అవకాశం అనేది జరిగిందనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. తపస్సులు జనరల్ గా ఎందుకు చేస్తారు అని అంటే, తపస్సులు చేస్తే సిద్ధులు గడించవచ్చు, తపస్సులు చేస్తే భౌతికంగా ఉన్నతి పొందవచ్చు, అష్ట ఐశ్వర్యాలు పొందొచ్చు. ఇలాంటి ఐశ్వర్యాలన్నీ కలిగినటువంటి ఒక జీవనాన్ని పొందడం కోసం తపస్సులు చేస్తారు. ఆ తపస్సులో భాగంగానే మనం తీసుకున్నటువంటి ఉదాహరణ హిరణ్యకశిపుడు కూడా, ఆయనకి అన్ని రకాల శక్తులు రావాలి అని చెప్పేసి తపస్సులు చేశారు. మరైతే భక్తుడు మరి ఎలాంటి తపస్సు చేయకుండానే ఆయనకి అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి. అలాంటి ఐశ్వర్యాలు పొందినటువంటి ఒక భక్తుడికి ఉదాహరణ చైతన్య చరితామృతంలో మనకి తెలియజేయబడింది, పుండరీక విద్యానది. అయితే ఈ పుండరీక విద్యానది ఒక గొప్ప రాజు, ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా అందం ఉంది. ఆయన అందాన్ని ఎవరైనా సరే అలా చూస్తూ నిలబడిపోవాల్సిందే. ఆయన బంగారపు సింహాసనం మీద కూర్చుంటారు. ఆయన కూర్చున్నటువంటి సింహాసనానికి అటుపక్క ఇటుపక్క అద్దాలని అమర్చి ఉంచుతారు. ఎందుకంటే ఆయన అందం అంత గొప్పది, ఆయనే చూసుకుంటారు. అంత గొప్ప అందం. మనం లిప్స్టిక్ వేసుకుంటేనే మన పెదాలు ఎర్రగా ఉంటాయేమో, ఆయన పెదాలకి లిప్స్టిక్ వేసుకోకపోయినా కానీ ఎర్రగా ఉంటాయి. అంత గొప్ప అందాన్ని ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. ఆయన పాను నమిలి ఊస్తే ఆ ఊసేది ఒక బంగారు పాత్రలో ఊస్తారు. అలాంటి ఒక అందగాడు, అన్ని వైపులా అద్దాలని అమర్చుకొని గులాబీ రంగులో ఉండేటువంటి వ్యక్తి, పొడవైన జుట్టుని కలిగి ఉండి, అంత ఆయన తాగేటువంటి నీళ్లను కూడా చూస్తే మనం ఏ బిస్లరీ వాటర్, కిల్లీ వాటర్ తాగుతాం, కానీ ఆయన తాగేటువంటి జలం యొక్క స్మెల్ చూస్తేనే ఆయన సుగంధభరితమైనటువంటి ఆ జలంతోటే తాగక ముందే మన దప్పికి తీరిపోతుంది. అలాంటి ఒక గొప్ప సుఖాలని భోగాలని అనుభవిస్తున్నటువంటి ఈయన చూసి ఒకసారి ముకుంద దత్తుడికి అనుమానం వస్తుంది, ఈయన అసలు ఏం భక్తుడు, ఇన్ని గొప్ప ఐశ్వర్యాలని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి భక్తుడు అవుతాడా? మరి భగవత్ సేవ అనేది ఆయన చేస్తున్నటువంటి కర్మలో కనిపించట్లేదే, మరి ఈయన ఎలా భక్తులు అవుతారు అని మనసులో అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ముకుంద దత్తు ఈ మనసులో ఈ విషయాన్ని అనుకుంటారో వెంటనే గదాధర్ పండిత్ అక్కడ ఉంటారు. గదాధర్ పండిత్ ఈయన మనసులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని
వెంటనే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి వర్ణిస్తూ చెప్పబడినటువంటి ఒక శ్లోకాన్ని చదువుతారు. సో ఆ శ్లోకాన్ని వినిన వెంటనే ఈ పుండరీకుడు అక్కడి నుంచి లెగిసి తన్మయత్వంతో కళ్ళమ్మటి నీళ్లుని కార్చుకుంటూ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ తన్మయత్వంలో ఆయన డాన్స్ చేయడం జరుగుతుంది. సో ఆ సింహాసనాన్ని వెనక్కి నెట్టేస్తారు. కాళ్ళ దగ్గర పెట్టినటువంటి ఆ బంగారు పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెట్టేస్తారు. ఈయన చేస్తున్నటువంటి ఆ నాట్యంతో అక్కడ ఉన్నటువంటి అద్దాలన్నీ కింద పడి పగిలిపోతాయి. ఇలా ఆయన తన్మయత్వం మొత్తాన్ని, భక్తి భావాన్ని మొత్తాన్ని ఆయన ప్రదర్శించడం జరుగుతుంది. అంటే భగవంతుడి గురించి వర్ణన జరుగుతున్నటువంటి ఒక్క శ్లోకాన్ని వినిన వెంటనే ఆయనలో భావం, ఆయనలో ఉన్నటువంటి భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ తన్నుకుని బయటకు వచ్చేసి, అది ఒక భక్తుడు. అంటే ఈ భక్తుడు ఏమైనా అన్ని తపస్సులు చేసి ఇన్ని ఐశ్వర్యాలు పొందారా అంటే ఏం పొందలేదు. అయినా సరే ఆయనలో ఉన్నటువంటి భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ, భక్తి అంత గొప్పది. అందుకనే సో ఎన్ని తపస్సులు చేసి ఎన్ని ఆస్తులు ఐశ్వర్యాలు సాధించినా కానీ భగవత్ప్రాప్తి పొందగలమో లేదో తెలియదు, కానీ భక్తియుత సేవ ద్వారా మాత్రం కృష్ణమయం అయిపోతుంది వాళ్ళ జీవితం. వాళ్ళు తప్పకుండా భగవత్ప్రాప్తిని పొందగలరు. ఇక దానం విషయానికి వస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కర్ణుడు. కర్ణుడిని పోయి ఏ బ్రాహ్మణుడు ఏం అడిగినా కానీ దానం చేస్తారు. కానీ పక్కనే ఉన్న శ్రీకృష్ణ భగవాను ఆయన అర్థం చేసుకోలేకపోయారు. శ్రీకృష్ణ భగవంతుడిని ప్రాప్తించుకోలేకపోయారు. ఇంకా గొప్ప దానాలకి ఉదాహరణ అంటే బలి మహారాజు. బలి మహారాజు ఆత్మనివేదనం చేసినటువంటి వ్యక్తి. బలి మహారాజు యొక్క దానంతో మనం ఏ దానాన్ని కంపేర్ చేయలేము. భగవంతుడు వచ్చినప్పుడు తను తానే అర్పించుకున్నాడు. అయితే బలి మహారాజు ఇచ్చినటువంటి దానంలో కూడా కొంత గర్వం అనేది కనిపిస్తుంది. కృష్ణుడు నాకు కావాల్సింది ఇస్తావా అని అడిగినప్పుడు వామన రూపంలో బలి మహారాజు నీకేం కావాలంటే అది కోరుకో అన్నప్పుడు నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అంటారు. అప్పుడు 3 అడుగుల నేల ఇవ్వడానికి ఆయన చూపించినటువంటి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, నేను ఏదైనా ఇవ్వగలను, నువ్వేంటి 3 అడుగుల నేల అడుగుతావు అని అంటారు. అంటే దానంలో కూడా కొంత గర్వం అనేది అక్కడ. అయినా సరే ఆయన దానం చాలా గొప్పది. ఆయన ఆత్మనివేదన చేసుకున్నారు. భగవంతుడికే సమస్తం అర్పించుకున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు. అయితే కుచేలుడి యొక్క దానాన్ని కనుక మనం కంపేర్ చేస్తే, కుచేలుడు గొప్ప భక్తుడు. ఆయన దానంతో మనము ఎవరి దానాన్ని కూడా మన చాలా చాలా స్వల్పమైనటువంటి దానం, కానీ ఆయనకు ఉన్నటువంటి భక్తి వలన ఆయన ఇతర ఎంత గొప్ప దానం చేసినటువంటి వ్యక్తులు కూడా పొందలేనటువంటి స్థితిని, స్థాయిని శ్రీకృష్ణ భగవానుడి దృష్టిలో ఆయన పొందారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయనకి పాదసేవ చేశారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి సింహాసనంలోనే కుచేలుడిని కూర్చోబెట్టారు. అది భక్తుడికి ఉన్నటువంటి గొప్ప స్థానం, భగవంతుడు ఇచ్చేటువంటి స్థానం. అందుకనే ఇక కామ్యకర్మలకి విషయానికి వస్తే, కామ్యకర్మల ద్వారా కూడా మనం భగవత్ ప్రాప్తిని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చూస్తే పొందవచ్చు, కానీ అది చాలా స్లో ప్రాసెస్. అనేక జన్మల తరువాత మాత్రమే మనకి మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ వచ్చినప్పుడు కూడా అనేక మానవ జన్మల తర్వాతనే మనం శరీర స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులం కాదు, మనం ఆత్మ స్థాయిలో ఉండాల్సినటువంటి వాళ్ళం. మనము శరీరం కాదు, ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం. అయితే ఈ యొక్క ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకోవడం మాత్రమే జరుగుతుంది, కానీ ఆత్మలో మనము అనేటువంటి విషయాన్ని మనం ఇంకా రియలైజ్ అవ్వం. అలా రియలైజ్ అవడానికి కూడా కొన్ని జన్మలు పడుతుంది. కొన్ని జన్మల తర్వాత అవును నేను ఆత్మ అని నేను ఫీల్ అవుతున్నాను, నేను శరీరం కాదు అనేటువంటి దృఢ విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం పరమాత్మ స్థాయికి చేరుకోగలుగుతాం. కాదు ఆత్మ కంటే మిన్న, ఆత్మ కంటే గొప్ప ఇంకా పరమాత్ముడు కూడా ఉన్నారు, మనం పరమాత్మకి సేవకులము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇంకా అలా కొన్ని జన్మల తర్వాత మన యొక్క జ్ఞానం ఇంకా అభివృద్ధి చెంది భక్తులుగా మారతాం. భక్తులుగా మారినప్పుడు పరమాత్మ కాదు భగవంతుడు ఉన్నారు, భగవంతుడికి నేను సేవకుడిని, అందుకనే నేను భగవంతుడికి దాసుడుగా ఉండాలి అని తెలుసుకొని గురువుని మనం పొందడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎంత లాంగ్ ప్రాసెస్ అంటే ఒక జన్మలో సాధించేటువంటి ప్రాసెస్ కాదు ఇది. ఈ కర్మల ద్వారా, యజ్ఞాల ద్వారా, లేకపోతే తపస్సుల ద్వారా, దానాల ద్వారా మనం సాధించేటువంటి పరిపూర్ణత కొన్ని జన్మలు పడుతుంది. అప్పటికి కానీ మనం భగవంతుడికి దాసులము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగి ఆ దాసుడుగా మనం ఎప్పుడైతే మారిపోతామో ఇక మనల్ని భగవత్ ప్రాప్తి పొందడానికి ఎవరు ఆపలేరు. మనం
భగవంతుణ్ణి మనం చేరుకునేటువంటి మార్గంలో మనకి ఎలాంటి అడ్డంకులు అప్పుడు ఉండవు. కాబట్టి మనం భక్తియుత సేవా విధానాన్ని డైరెక్ట్ గా స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి చాలా లాంగ్ ప్రాసెస్. కాబట్టి వాటన్నిటిని మనకి తెలియజేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఈ రోజు శ్లోకంలో మనకి భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. వీటన్నిటి ద్వారా నువ్వు పొందేటి కంటే దానికంటే ఉత్తమమైనటువంటి దాన్ని, వాటన్నిటిని అతిశయించేటువంటి లాభాన్ని నువ్వు పొందగలవు అనేటువంటి విషయాన్ని మనకి ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇంకా చాలా మంది గొప్ప 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 భక్తులు కూడా ఉన్నారు. అలా సాధించినటువంటి వాళ్ళలో నారదుడు, ఇంకా కొలావేచి శ్రీధర్, లేకపోతే త్రిపాలు, నీచ జాతికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి త్రిపాలు కూడా ఆయన యొక్క భక్తిని రంగనాథుని ముందు ఏ విధంగా ప్రదర్శించారో మనకి త్రిపాలు స్టోరీ చదివితే మనకి అర్థమవుతుంది. సో ఇది అండి ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడు భక్తి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేశారు. సో కాబట్టి ఈ భక్తి యోగము అనేటువంటి ఈ సెక్షన్ లో మనము 7, 8వ చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. సో 8వ చాప్టర్ లోనే మనకి భక్తి యోగంలో కర్మలు ఎలా ఉండాలి, భక్తుడుగా నీ యొక్క జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికంటే ముందు, అలా గడపటానికి నువ్వు ఎలా మరణించాలి అని కోరుకుంటున్నావో దాన్ని బట్టి నీ యొక్క భక్తిని ఎలా సాధన చేయాలి అనేటువంటిది అర్థమవుతుంది అని చెప్పేసి మనకి భక్తి యోగం మొదట్లోనే మరణం ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి ప్రాముఖ్యతనిస్తూ దాని గురించి మనకి తెలియజేశారు. హరే కృష్ణ. ఈ రోజు శ్లోకాన్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు 9వ అధ్యాయంతో మొదలు పెడదామండి. సో భగవంతుని ఒక గొప్పతనాన్ని, మనము భక్తిని ఎలా ప్రదర్శించాలి, భక్తిని ఎలా మనం సాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇంకా డీప్ గా మనకి 9వ అధ్యాయం నుంచి తీసుకువెళ్తారు శ్రీకృష్ణ భగవానుడు. పరమగుహ్య జ్ఞానము అంటే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్, అలాంటి జ్ఞానాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు 9వ అధ్యాయంలో ఇవ్వబోతున్నారు. సో రేపటి నుంచి 9వ అధ్యాయం చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు. చాలా చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. వర్ణాశ్రమాల ద్వారా దానాలు, యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ చేసే కర్మకాండాలు చేయకుండా చక్కగా విశుద్ధ భక్తితో స్వామిని భక్తితో సేవ చేసుకుంటే స్వామిని పొందొచ్చని చాలా తేలికమైన మార్గాన్ని ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో మాకు చాలా అర్థమయ్యేలా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. All glory to Srila Prabhupada.